తత్వజ్ఞాన ఉపదేశంలో ఈరోజు ఈ విషయం మనకి ఎలా తెలుస్తుందయ్యా అంటే, ఈ విషయం మనకి ఎలా స్ఫురిస్తుందయ్యా అంటే, సముద్రములోని తరంగాలలాగా. అంటే ఈ విశ్వ చైతన్యములో నుంచి జగత్తులోని జగత్తులన్నీ వచ్చాయి కదా. మన మనోప్రకాశం నుంచి, చైతన్యము నుంచి ఈ భావనలు ఎలా వచ్చాయని చెప్పుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో. మన మనోప్రకాశం నుంచి ఈ భావనలన్నీ మన చైతన్య కేంద్రం నుంచి ఈ భావనలన్నీ వచ్చాయి. అంటే సముద్రం పైన తరంగాల్లాగా వచ్చాయి. సముద్రము అలా ఒకటే వేరా? సముద్రము అలా ఒకటే. అందుకని ఇక్కడ తత్ త్వమేవ, తత్ ఆ సముద్రమే అలా, తత్ త్వమేవ న సందేహ. అంటే ఇది చాలా కీలకమైంది. అంటే ఇది మహావాక్యానికి సంబంధించిన అర్థం ఇక్కడ చెప్తున్నారు తత్వ జ్ఞాన ఉపదేశంలో. తత్వమసి, తత్వమసి అదే నీవు అయి ఉన్నావు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే సముద్రమే అలా అయి ఉంది, అలే సముద్రం అయి ఉన్నది. అంటే చైతన్య కేంద్రమే మనోప్రకాశంగా ఉన్నది, మనోప్రకాశమే చైతన్య కేంద్రంగా ఉన్నది అని. అంటే తత్ త్వమేవ అది నీవే, అది నీవే, అది నీవే. అంటే సముద్రము నుంచి అలలు వస్తాయి. అలాగే నువ్వు ఒక చైతన్య స్వరూపంగా ఉన్నా, నువ్వు ఒక చైతన్య స్వరూపంగా ఉన్నావు. నువ్వు ఒక చైతన్య స్వరూపంగా ఉన్నా కూడా నీ మనసులో కొన్ని ఆలోచనలు ఏర్పడ్డాయి, నీ మనసులో కొన్ని ఆలోచనలు ఏర్పడతాయి. అంటే ఆ చైతన్యమే, నీలో ఉన్న చైతన్యమే మనోప్రకాశంగా ఈ నామరూప జగత్తు భావాల్ని కల్పిస్తుంది. అంటే ఆ చైతన్య కేంద్రం ఎక్కడున్నది మనలో, ఆ ఆత్మ చైతన్య కేంద్రం ఎక్కడ అనేదానికి దేవరహస్యాలు వినండి. అలా కానీ అవన్నీ కూడా చైతన్యమే అని, అది కూడా నీవే అయి ఉన్నావని, నువ్వు వాటిని గమనించేవాడిగా తెలుసుకో. అంటే ఇంకొకసారి ఆ చైతన్యమే మనోప్రకాశంగా ఈ నామరూప జగద్భావాల్ని కల్పిస్తుంది. కానీ అవన్నీ కూడా ఈ చైతన్యమే అని, అది కూడా నీవే అయి ఉన్నావు, నువ్వు వాటిని గమనించేవాడివి అని తెలుసుకో. ఇంకా దీంట్లో సందేహపడాల్సింది ఏమీ లేదు, ఏమీ లేదు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మహాత్ములు ఆ స్థితులని అనుభూతి పొంది మనకు చెప్తూ ఉన్నారు. ఏమని? నువ్వు ఒక సచ్చిదానంద స్వరూపానివి, నువ్వు గమనించేవాడివి, నీ వాస్తవ స్వరూపం గమనించే స్వరూపం, నువ్వు ఒక సాక్షి స్వరూపానివి. ఈ స్థితుల్ని అనుభూతి పొంది మనకు చెబుతున్నారు ఋషులు. కాబట్టి దేనికి దుఃఖపడాల్సిన పని లేదు, దేనికి వేదన పడాల్సిన పని లేదు. ద్వంద్వాలకి అతీతంగా నువ్వు ఉన్నప్పుడు ఏ తాపత్రయాలు నీకు ఉండవు. చూడండి, ద్వంద్వాలకి అతీతంగా నువ్వు ఉన్నప్పుడు ఏ తాపత్రయాలు కూడా ఉండవు. ద్వంద్వాలు అంటే ఏంటి? ద్వంద్వాలకి అతీతంగా ఎలా ఉండాలి, ద్వంద్వాల్ని ఎలా తెలుసుకోవాలి అనేది అష్టావక్ర గీతలో ఉపదేశింపబడింది. ద్వంద్వాలకి అతీతంగా నువ్వు ఉన్నప్పుడు ఏ తాపత్రయాలు ఉండవు. అంటే తత్వజ్ఞాన ఉపదేశంలో ఏం చెబుతున్నారయ్యా అంటే, హే ఆత్మస్వరూప, ఏది జరిగేది అలా జరుగుతూ ఉంటుంది, ఏవి ఎలా జరిగితే అలా జరుగుతూ ఉంటాయి. సుఖం దుఃఖం ఏవైనా జరగాలో అవి జరుగుతూ ఉంటాయి. జయం అపజయం ఏవైనా జరగాలో
అవి జరుగుతూ ఉంటాయి. గెలుపు ఓటములు, సన్మానము అవమానం, సుఖం దుఃఖం, ఏవి ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటాయి. రెండింటినీ మనం ఒకేలా తీసుకునే స్థితి ఏర్పడాలి. అలా ఉండటం అనేది ఇక్కడ తత్వ జ్ఞాన దర్శనంలో చెప్పే మాట.